రద్దు చేయాలి. జీవో నంబర్ 21350 రద్దు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. అడవి జోలికి వస్తే తరిమి కొడుతూ, మా భూమి జోలికి వస్తే తరిమి కొడుతూ వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. మా భూముల్లో దిమ్మలు పాతిన నవయుగ కంపెనీకి ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ పెట్టాలి. మా భూముల్లో దిమ్మలు వేసిన నవయుగ కంపెనీ కేసు నమోదు చేయాలి. ఆదివాసి జోలికి వస్తే కలెక్టర్, ఆదివాసి జోలికి వస్తే కలెక్టర్. అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చి మళ్ళా మీటింగ్లు పెట్టడంలో అర్థం లేదు సార్. కాబట్టి మీరు దయచేసి గిరిజన హక్కుల చట్టాలకి భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళా మనం వాళ్ళతో ఎక్స్పర్ట్ కమిటీను వాళ్ళని తీసుకొస్తే అర్థం లేదు. ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే మా గిరిజన చట్టం ప్రకారం మా గ్రామంలో మేము నిర్వహించుకుంటాం. ఈ 27వ తారీఖున పెట్టిన మీటింగ్ ప్రజా అభిప్రాయం సేకరింపు కాదు, అదేదో తప్పు ప్రచారంగా. ఎందుకంటే ప్రజాభిప్రాయం చేయాలంటే నేను పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, మీకు మినిమం ఒక 15 రోజుల నుంచి 30 రోజులు అడ్వాన్స్ గా నోటీస్ ఇచ్చేసేయాలి. ఇది ప్రజా అభిప్రాయం మీటింగ్ కాదు, అది ఫైనల్ గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము వాళ్ళని రమ్మంటున్నాం. ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసేసి మాట్లాడుకుంటే మీరు వచ్చి కలెక్టర్ గా ఇక్కడ ఉంటున్న టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్ మీతో నేను మాట్లాడడానికి నాకు ఏదైనా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఉంటున్న కోసం రమ్మన్నది. ఇది ప్రజా అభిప్రాయం కానీ ప్రజల మధ్యలో ఈ దీని గురించిన సెగర్పు గురించిన సమావేశం కాదు. ఓకే, ఇది మళ్ళీ ఒక అఫీషియల్ మీటింగ్. ఎందుకంటే నాకు దీని గురించిన పూర్తి అవగాహన కావాలి, దాన్ని ఓన్లీ మీతో మాట్లాడడానికి వీలు ఉండడం కోసం పెట్టిన కార్యక్రమం. దానివల్ల అది తప్పుగా ప్రచారం వెళ్ళింది, అది కాదు. ఓకే, మీకు రెండవది మీకు పేసా కమిటీ కానీ మనకి 170 యాక్ట్ కానీ దానికి గ్రామ సభకి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ పేసాల పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ప్రాజెక్టు ఒక జీవో వచ్చినాయి కాకుండా మనం సబ్సిక్వెంట్ గా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పేసా కమిటీ అప్రూవల్ కావాలి, దాన్ని ప్రజాభిప్రాయం రావాలి. ఇది రెండు ఆ స్టేజ్ ఇంకా రాలేదు. ఇంకొక సర్వే స్టేజ్ లోనే మనం ఆపిన వలన ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేకపోతుంది దాకా. దానివల్ల ఈ ప్రజాభిప్రాయం లాస్ట్ గా వస్తుంది, ఫైనల్ స్టేట్మెంట్ వస్తుంది. ఇది ఓన్లీ
ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి అవగాహన కోసం పెట్టిన ఒక సమావేశం. అది మీ అందరికీ క్లారిఫికేషన్ తెచ్చుకుంటాం. మిత్రులారా, సార్ ఏమన్నారంటే ఒక మాట, ఫైనల్ మాట, గ్రామ సభ అభిప్రాయం లేకుండా పీసా కమిటీ యొక్క ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ మీద ముందుకెళ్ళమని చెప్పి కలెక్టర్ గారు బహిరంగ ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జీవో నంబర్ 2 ఇచ్చిన ఇది అమలు కావాలంటే గిరిజన ప్రాంతం గ్రామ సభ పీసా గ్రామ సభ ఆమోదం లేకుండా అది అమలు కాదు అంటున్నారు. మన పోరాటం సందర్భంగా వచ్చిన గొప్ప విజయం. అయితే ఈ విజయం అని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఎటువంటి ప్రకటన లేదు, రాతపూర్వకంగా ఎటువంటి ఆదేశం కూడా జారీ చేయలేదు. కాబట్టి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రకటన మనకు రాజ్యాంగబద్ధమైన ప్రకటన కాదు, చట్టబద్ధమైన ప్రకటన కాదు. మన గిరిజనుల యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఏదైనప్పటికీ గవర్నమెంట్ లో కొద్ది మార్పు కనిపిస్తుంది. గిరిజనులు పోట్లాడితే, గిరిజనులు తిరగబడితే గిరిజనుల మాట ఇంటుంది ప్రభుత్వం అని చెప్పడానికి కలెక్టర్ గారు మాట ఒక ఉదాహరణ చెప్పి మీరందరూ గవర్నలో పెట్టుకోవాలి. అందుకే పీసా గ్రామ సభ, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీల ద్వారా మనం అన్ని గ్రామాల్లో ఇప్పటికే తీర్మానం చేసి ఉంచాం. ఆ తీర్మానం కాపీ అన్ని కూడా మన పోరాట కమిటీ నాయకులకు అందజేయండి. పోరాట కమిటీ నాయకుల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారికి తీసుకొని, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చి, జిల్లా కలెక్టర్ గారి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం పంపి, మన అవసరమైతే అప్పటికే ప్రభుత్వం వినకపోతే న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళినా మనం ఈ ప్రాజెక్ట్ ఆపగలిగిన సత్తా మనకు చేస్తున్నాం. అధికారులు ఇటువంటి ప్రకటనలో పోరాడు చూసాం మనం. చంద్రబాబు వచ్చి ప్రకటన చేశాడు, రాజశేఖర్ బ్రతుకున్నప్పుడు ప్రకటన చేశాడు, హైడ్రో పార్క్ తీసిస్తామని చెప్పి. ఒకడు చనిపోయాడు, ఒక బ్రతికి ఉన్నాడు, పిడికిడి మట్టి కూడా తీసుకెళ్ళలేకపోయారు. ఇటువంటి ప్రకటన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళందరినీ భయపెట్టగలిగే శక్తి, దమ్ము, ధైర్యం మాత్రం కేవలం మన ఉద్యమానికి ఉంది, మన పోరాటానికి ఉంది. మన పోరాటంతో మనం ముందుకెళ్తేనే మనం సాధించగల విషయాన్ని మీరు అందరూ గమనించి పెట్టుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. అధికార యంత్రాంగాన్ని వాళ్ళు నచ్చినట్టు ఆడుకోలేక చేస్తుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఈ రోజు అదాని అంటే ఎవరనుకున్నారు తెలుసా మీకు? అదాని అంటే ఎవడో కంపెనీ అనుకున్నాడు, ఎవడో వ్యక్తి అనుకున్నాడు. మోడీకి బినామీ. ఒక మాట చెప్పాలంటే మోడీకి బినామీ. ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే మోడీ డైరెక్ట్ వచ్చి మన గిరిజన ప్రాంతాల్లో దోచుకుంటున్నాడు. ఆయన డైరెక్ట్ ప్రధానమంత్రి అయిపోయాడు కాబట్టి, రాజ్యాంగ పదవులు ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద రాలేదు. ఆయన పేరుతో ఒక బినామీ వచ్చాడు. ఒక బినామీ వచ్చి ఇప్పుడు చంద్రబాబు వెళ్తామా? వెళ్ళాం. అందుకే ఈ రోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో రేపు ఎక్స్పర్ట్ కమిటీ జరుగుతున్న సమావేశం సంబంధించి అది మనకు సంబంధించింది కాదు, మనకు అవగాహనకు సంబంధించింది కాదు. మనకు పూర్తి అవగాహన ఉంది. గిరిజన ప్రాంతంలో డ్యామ్ కడితే ఎన్ని గ్రామాలు ములుగుతాయి, గిరిజన ప్రాంతంలో డ్యామ్ కడితే ఎన్ని ఇళ్లు ములుగుతాయి, గిరిజన గ్రామంలో డ్యామ్ కడితే ఎన్ని పొలాలు ములుగుతాయి, ఎన్ని ఎకరాల భూములు ములుగుతాయి, ఎన్ని గ్రామాలు నాశనం అవుతాయి, ఎంతమంది నాశనం అవుతాయని మాకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి మీకు అవగాహన లేకపోతే అధికారులు పిలిపించుకుని వినండి. మేమైతే సమావేశం రాము. మా నిర్ణయం మా ఆదివాసీ గ్రామ సభలోనే చెప్తాము, బయట కాదు. మా పీసా చట్టం ప్రకారంగా, రాజ్యాంగబద్ధం చట్టం ప్రకారంగా పీసా గ్రామ సభ నిర్ణయమే పార్లమెంట్ చేసిన అత్యున్నతమైన నిర్ణయం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఇక్కడక్కడ పిలిచి ఈ కళ్ళబొలి కబుర్లు చెప్పి ఆదివాసులు మద్దతు చేసే ప్రయత్నం మాత్రం ప్రభుత్వ యంత్రాంగం విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గిరిజనుల ఐక్యత వద్దలానే, గిరిజనుల ఐక్యత వద్దలానే, హైడ్రోఎలక్ట్రిసిటీ వద్దు వద్దు, హైడ్రోఎలక్ట్రిసిటీ వద్దు వద్దు, మమ్మల్ని జలసమాధి చేయొద్దు, మమ్మల్ని జలసమాధి చేయొద్దు, మా